మార్నింగ్ అండి. ఇదిగో చుక్క కూర చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది కాదు చుక్క కూర, ఇది ఏమంటారంటే తలకు పెట్టుకుంటారు, గుర్తు రావట్లేదబ్బా. మేము నల్లగా అవుతుంది, ఇట్లా చించితే కూడా ఇది నల్లగా వస్తుంది. గుంట దరగాకు ఇప్పుడు గుర్తొచ్చింది, గుంట దరగాకు ఇందులో అట్లా మొలిసింది మనకు చుక్క కూర. ఈరోజైతే పప్పు కాకుండా పచ్చడి చేసుకుందాము, చాలా బాగుంటుంది పచ్చడి కూడా. సేమ్ పుంటికూర పచ్చడిలాగా చేసుకుందాము. అంతా మనం తెంపేసేసుకొని ఇది ఆకు తెంపుకుందాము. ఇక ఆకులు ఎంత బాగా అయినాయి చూడు, పెద్ద పెద్దగా వచ్చినాయి. ఇంకా పప్పు అంటే వద్దులేండి, పచ్చడి చేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది కూడా. సేమ్ పుంటికూరలానే ఉంటుంది. మనం ఈరోజు ఇదే చేసుకొని తిందాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇంక ఇక్కడే కాకుండా వేరే జాగాలు కూడా ఉంది చుక్కకూర. ఇదిగో ఎంతగానం పెరుగుతుంది చూడు, గుంటదరుగాకు. తలకు ఆయిల్లో మంచిగా మరిగించి పెట్టుకోవాలి, చాలా మంచిది. అంటే నల్లగా అవుతుంది. మీకు చూపిస్తున్నా అవ్వట్లే, అది ఇట్లా నలిస్తే నలుపు వచ్చేస్తుంది చేతికి. అట్లా ఎంత పీకినా వస్తూనే ఉంది. కానీ పెట్టుకుంటే ఆయిల్లో వేడి చేసి పెట్టుకోవాలి. మంచిగా స్టోర్ చేసుకున్నా కానీ చాలా మంచిది. తలకి పేస్ట్ చేసి కూడా పెట్టుకుంటారు తలకి. ఒకటే మొలుస్తూనే ఉంది. అది అక్కడ చూడండి, ఆ పెద్ద దాంట్లో కూడా, ఇక్కడ కూడా ఇంకా వేరే దాన్ని పెరగనీయకుండా వచ్చింది చూడండి. ఇంకా పీకేయలేను, ఆయిల్లో అప్పుడప్పుడు వేడి చేస్తా పెట్టుకుంటాను కూడా. స్టోర్ చేసి పెట్టుకుంటే మంచిది. ఇది మామూలుగా ఎప్పుడు రాదు, ఎండాకాలంలో రాదు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, అందుకు చక్కగా మొలిచింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను నేను తెంపాక. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఎంత వచ్చిందో. పచ్చడి కాదు కదా, పప్పు కూడా చేసుకోవచ్చు, అంతగానం వచ్చింది చూడండి. ఎంత ఫ్రెష్గా ఉంది కదా చుక్కకూర. పెద్ద కొమ్మల్లో తెంపేసిన మళ్ళీ వస్తుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.